తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకమణిలో జరిగిన దొంగతనాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం దీన్ని ఎందుకు ఇంతకు రాద్ధాంతం చేస్తారని మాట్లాడారు. దాని మీద మీ అభిప్రాయం? అది చిన్న దొంగతనం కింద ఎందుకు వస్తుందండి? ఈయనకి అసలు డాలర్ వాల్యూ తెలుసా? $9 వచ్చేసి 72,000 అన్నారు. అసలు డాలర్ వాల్యూ ఎంతో ముందర తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఎన్ని కోట్లు దొంగతనం చేసి ఉంటే 14 కూడా రికవరీ చేసి ఉంటారో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే చాలా కోట్లు దొంగతనం చేసి ఏదో నామకే వాస్తే ఈ డబ్బులు రికవరీ చేశామని చెప్తున్నారు. మేము ఏదైతే దేవుడికి సమర్పించుకున్న డబ్బులను అట్లా దొంగతనం చేయడం అనేది కరెక్ట్ కాదు. నేనైతే తీవ్రంగా ఇది ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ రాజు అనే ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీస్తే అతన్ని బెదిరించడంపై మీరేమంటారు? రాజు అనే జర్నలిస్ట్ తీసుకురావడం వల్ల ఈ విషయం కూడా అందరికి తెలిసింది, జనానికి కూడా తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లాంటి భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి జనాలు కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళు వైసీపీ అంటేనే బెదిరిష్టం అండి. మనం స్ట్రాంగ్ గా రుంచొని ఇప్పుడు ఆయన ఎంత హెరాస్మెంట్ ఫేస్ చేసి ఉంటుంటే ముందు ఈ విషయాన్ని బయట పెట్టుంటుంటారు. సో వాళ్ళు బెదిరిష్టం అనేది వాళ్ళకి అది కామన్. ఏది మనం ఏదైనా క్వశ్చన్ చేసినా బూతులు తిట్టడం, బెదిరించడం, లేకపోతే జైల్లో పెట్టించడం వైసీపీ హవాలో ఇదే నడుస్తూ ఉంది. రాజుని ఇట్లా బ్లాక్ మెయిల్ చేయడం అనేది తప్పు.